హుస్నాబాద్ సిపిఐ భవన్ లో రాష్ట్ర జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. చాడా బీజేపీ బీఆర్ఎస్ పై వ్యాఖ్యానిస్తూ బీజేపీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో సిపిఐ ఇండియా కూటమిలో కొనసాగుతున్నది అని అన్నారు. నాడు ప్రజా సేవకులే ప్రజా నాయకులు అయ్యేవారు, కానీ ఇప్పుడు నేరస్తులు డబ్బున్న వాళ్ళు ప్రజా నాయకులుగా మారుతున్నారని అన్నారు. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వేచ్ఛ హరించబడిందని, ఫోన్లు మాట్లాడాలి అంటే భయపడే రోజులు వచ్చాయన్నారు. వామపక్షాలు బలహీనపడ్డ మాట వాస్తవమే, కానీ వామపక్షాలను మోసం చేసిన కేసీఆర్ కు ఈరోజు ఏ గతి వచ్చింది చూడండి అని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో వామపక్షాలకు ఇచ్చిన మాటకు కట్టుబడకపోవడంతో కేసీఆర్ కు ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గ సమస్యలు గుర్తొస్తే కండ్లకు దుఃఖం వస్తుందని, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదన ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సమస్యలపై అందరితో చర్చిస్తూ మంచి ప్రజాపాలన అందిస్తూ ముందుకు వెళ్లాలి అని కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు న్యాయపరంగా ఆలోచించి ఒక ఎంపీ స్థానమైన వామపక్షాలకు కేటాయించాలని చాడా కోరారు. 52 నుంచి 72 దాకా ప్రజాసేవకులే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలుగా వెళ్ళి 72 నుంచి ఎవరైతే ఎమ్మెల్యే దగ్గర ఎంపీల దగ్గర ఉండి పనిచేసినారో వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఎన్నుకుని వ్యాపారాలు నడుచుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరకుంటారో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పాఠశాలలు, ఇద్దరు లేకుంటే కార్పొరేషన్. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేసిన తలడపు వెలికిలు తీసుకెళ్తా 72 లక్షల కోట్లు ఉన్నాయి, అందరికి మంచుతా ఉన్నాయని ఏం చేసినాడు? ఒక్క పైసలు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఫెయిల్ అయ్యింది? గత కాలంలో ఫెయిల్ అయ్యింది. నువ్వేం చేసినావు? మరి సంవత్సరంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఎందుకు ఇవ్వలేదు? ధన్మన్ ఖాతా మరి ఏమైంది? అది ఖాతా అడగదు. తర్వాత ధరలు ఇట్లా పెరిగిపోయినాయి, మడుతున్నాయి కదా. అలాగే కార్పొరేట్ సంస్థల ఆస్తులు ఎట్లా పెరిగిపోయినాయి, అంజనీర్ తోకలాగా పెరిగిపోయింది. మరి పేదవాడి బతికెట్లున్నది? బతుకుతాడు, నేను బతకట్లేదని చెప్పలేదు, కానీ ఎప్పటికప్పటికే ఇవాళకి మరి పేదరికం పోలేదు. డాక్టర్ ఎన్నికల వాడి వేడి రోజు పెరుగుతుంది. ఎండలంతా వేడిగా ఉన్నాయో ఈ ఎన్నికల వేడి కూడా ఎంపీల దగ్గర ఉండి పనిచేసినారు. వాళ్ళ వ్యాపారం, వాళ్ళకి ఎన్నుకుని వ్యాపారాలు నడుచుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వ్యాపార వర్గాలే ఈ ప్రజాప్రతినిధి ఎన్నికలోకి వచ్చారు. ఆ తర్వాత ఎవరెవరైతే గుండాలు, హంతకులు లేదా నేరకుంటారో వాళ్ళు కూడా రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు, పాఠశాలలు, ఇద్దరు లేకుంటే కార్పొరేషన్ రాజకీయాలు వచ్చారు. దానికి సగం మంది నేరం చరిత్ర కలిగిన వాళ్ళే ఇవాళ ఎంపీలు నిలబడుతున్నాం. అంటే ఎటువైపు పోతుంది ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసే రాజ్యాంగం పేర్కొన్నదేమో ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. కానీ ఇవాళ ప్రజల చేత ప్రభుల కొరకు ఎన్నికలు అవుతాం. అందుకని ఇవాళ వామపక్షాలు కూడా బలహీనపడ్డాయి. వాస్తవం. దీనికి కారణం ఏంటంటే అవకాశవాద రాజకీయాలు, అరచేతిలో స్వర్గం, మాటల గారెడి, మైమర్పించే విధానాలు, వీటితోటి ప్రజలు తాత్కాలిక భ్రమలో పోతున్నారు. శాస్త్రంగా వల్ల శ్రమకు తగ్గ ఫలితం కోరుకోవట్లేదు. ఈ దుస్తులు వచ్చేసింది. మరి మనం చూస్తూ ఉన్నాం, ఈ మధ్య 10 ఏళ్లలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్ తరాలకు నీళ్ళిద్దాం, రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం, నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం, మళ్ళా గట్లనే నీళ్ల వాడకం. వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు. సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు. నిన్న బెంగుళూరు, రేపు ఇంకో సిటీ, ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు. మారండి,
జలసంపద నిలువల కోసం నడుం బిగిద్దాం. లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం. ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం. భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమవుదాం. చుక్క చుక్క కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం. సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్. దేశ భవిత సంకల్పం కోసం అడుగులు.